ఐపీఎల్ 2025 మెగా యాక్షన్లో అందరికీ షాక్ ఇచ్చిన టీం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఎందుకంటే వీళ్ళు డే 1లో ఎలాంటి స్ట్రాంగ్ ప్లేయర్ని కొనడానికి ప్రయత్నించలేదు. 83 crores పర్స్తో వెళ్ళినా వీళ్ళైతే స్ట్రాంగ్ ప్లేయర్స్కి అయితే వెళ్ళలేదు. ఇన్ఫ్యాక్ట్ చాలా లో ప్రైస్తో వెళ్ళారు. ఇక డే 2లో కూడా బాగా పర్ఫామ్ చేస్తారంటే లేదు. ఇక డే 1లో కేఎల్ రాహుల్ని ఎందుకు కొనలేదో అది అందరికీ మిస్టరీ లాగా మారిపోయింది. ఎందుకంటే మనం పక్కా ఫిక్స్ అయిపోయాం కేఎల్ రాహుల్ ఈసారి ఆర్సీబీకి వచ్చి క్యాప్టెన్సీ చేసి ఖచ్చితంగా ఆర్సీబీ తరపున ఆడతాడు. ఎనీవే వాళ్ళు రిటర్న్ చేసుకున్న ప్లేయర్స్ విషయానికి వస్తే విరాట్ కోహ్లీ, రజత్ పడిదర్ అలాగే ఎస్ దయాల్ అయితే వాళ్ళు అయితే రిటర్న్ చేసుకున్నారు. ఇక యాక్షన్లో వాళ్ళు కొన్న ప్లేయర్స్ విషయానికి వస్తే బ్యాటర్స్ కోహ్లీ మరియు రజత్ పడిదర్, టిమ్ డేవిడ్, దేవదత్ పడిక్కల్, స్వస్తిక్ చికారా. ఇక ఆల్రౌండర్స్ లియామ్ లివింగ్స్టన్, కృణాల్ పాండ్యా, జాకోబ్ బెథల్, రొమారియో షెఫర్డ్, స్వప్నిల్ సింగ్, మనోజ్ బాడ్గే. ఇక బౌలర్స్ విషయానికి వస్తే ఎస్ దయాల్, హజీల్ వుడ్, ఇక భువనేశ్వర్ కుమార్, రజిత్ సల్వాన్, సుయాన్ శర్మ, నువాన్ తుషారా, లుంగి ఎంగిడి, అలాగే మోహిత్ రతి, ఇక అభినందన్ సింగ్. ఇక వికెట్ కీపర్స్ విషయానికి వస్తే ఫిలిప్ సాల్ట్ మరియు జితేష్ శర్మ అయితే వాళ్ళు కొనుక్కున్నారు. ఇక టోటల్ టీమ్ స్ట్రెంగ్త్ అయితే 22 ప్లేయర్స్ ఉంటే ఇండియన్ ప్లేయర్స్ 14 మెంబర్స్, ఇక ఓవర్సీస్ ప్లేయర్స్ అయితే 8 మెంబర్స్ ఉన్నారు. మెయిన్లీ ఆ లియామ్ లివింగ్స్టన్ అలాగే కృణాల్ పాండ్యా అయితే చాలా తక్కువ ప్రైస్గా కొన్నారని చెప్పుకోలేదు. ద బెస్ట్ ఫినిషింగ్ అయితే చేయగలరు. ఎనీవే వాళ్ళు ఎలాంటి ప్రాబబుల్ ప్లేయింగ్ 11తో వెళ్తే కప్పు గెలిచే అవకాశాలు ఉన్నాయో ఇప్పుడు మాట్లాడుకుందాం. ముందుగా ఓపెనర్స్గా వాళ్ళ ఓపెనర్స్ మరియు కెప్టెన్ మెటీరియల్ విరాట్ కోహ్లీ అయితే ఓపెనర్గా ఉంటాడు. ఇక తనకు తోడుగా ఫిలిప్ సాల్ట్ అయితే ఉంటాడు యాజ్ యూజువల్గా, ఎందుకంటే తన పర్ఫార్మెన్స్ అయితే బీస్ట్. అలాగే వీళ్ళకి బ్యాకప్ ఓపెనర్గా దేవదత్ పడిక్కల్ అయితే ఆడతాడు, ఎందుకంటే అతడు బాగా ఆడగలిగే కెపాసిటీ ఉన్న ప్లేయర్. ఇక నెంబర్ 4 స్పాట్ విషయానికి వస్తే లియామ్ లివింగ్స్టన్ ఆడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే హీఈస్ క్యాపబుల్ ఫర్ దట్ ప్లేస్. అండ్ నెంబర్ 4 విషయానికి వస్తే రజత్ పడిదర్ అయితే ఆడతాడు, ఎందుకంటే లాస్ట్ ఇయర్ కూడా తన పర్ఫార్మెన్స్ మటుకు చాలా బాగుంది. ఇక నెంబర్ 5 కృణాల్ పాండ్యా ఆడే అవకాశాలు ఉంటాయి, ఎందుకంటే తను బౌలింగ్ చేయగలడు అలాగే బ్యాటింగ్ కూడా చేయగలడు. ఇన్ఫ్యాక్ట్ ఇంకా నెంబర్ 4లో కూడా ఆయన ఆడే అవకాశాలు ఉంటాయి. ఇక నెంబర్ 6లో జితేష్ శర్మ ఆడే అవకాశాలు ఉంటాయి. ఇక నెంబర్ 7లో టిమ్ డేవిడ్, ఎందుకంటే చివరిలో వచ్చి మ్యాచ్ని ఫినిష్ చేసే క్యాపబుల్ అతనికి ఉంది. ఈవెన్ బిగ్ హిట్స్ కొట్టగలడు చిన్న గ్రౌండ్ కాబట్టి. ఇక నెంబర్ 8లో రసిక్ సలాం ఆడే అవకాశం ఉంటుంది, ఎందుకంటే మంచి ప్లేయర్, లాస్ట్ టైం ఢిల్లీ తరపున అయితే చాలా బాగా పర్ఫామ్ చేశాడు. ఇక నెంబర్ 9లో ఖచ్చితంగా భువనేశ్వర్ కుమార్ అయితే ఆడాలి. ఈసారి ఖచ్చితంగా ఆయన చేతుల మీదుగానే బౌలింగ్ అటాక్ని ముందుండి నడిపించాలి, ఎందుకంటే ఆయనే ఎక్స్పీరియన్స్ ప్లేయర్. ఇక హజీల్ వుడ్ కూడా నెంబర్ 10లో ఆడగలిగే ప్లేయర్, ఎందుకంటే ఇంకా నెంబర్ 11లో ఎస్ దయాల్ అయితే ఆడే అవకాశాలు ఉంటాయి. ఇంకా అతను వేరియేషన్స్తో బాగా ఆడతాడు. ఇంకా ఇంపాక్ట్ ప్లేయర్ విషయానికి వస్తే వాళ్ళు ఖచ్చితంగా 70% కేసుల్లో వాళ్ళైతే మనోజ్ బాండ్గేనే యూజ్ చేసే అవకాశాలు ఉంటాయి. ఇక స్పిన్ పిచ్ ఆడే అవకాశాలు ఉంటే ఖచ్చితంగా స్వప్నిల్ సింగ్ అయితే వాళ్ళైతే ఇంపాక్ట్ ప్లేయర్గా యూజ్ చేసుకోవచ్చు. ఈవెన్ వాళ్ళు లియామ్ లివింగ్స్టన్కి బ్యాకప్ ప్లేయర్గా జాకోబ్ బెథల్ లాంటి ఎక్సలెంట్ ప్లేయర్ని అయితే వాళ్ళైతే కొనుక్కున్నారు. ఇక టిమ్ డేవిడ్కి బ్యాకప్ ప్లేయర్గా రొమారియో షెఫర్డ్, ఇక స్పిన్ బౌలర్ అయిన సుయాన్ శర్మని చాలా తక్కువ ప్రైస్గా కొనేశారు, ఆయన కూడా ఎక్సలెంట్ చేయగలడు. ఇక మెయిన్ బౌలర్ నువాన్ తుషారా కూడా అతను తన డెత్ బౌలింగ్ కారణంగా వాళ్ళైతే బాగా ఆడచ్చు. ఇక సౌత్ ఆఫ్రికాకి చెందిన లుంగి ఎంగిడి ప్లేయర్ కూడా వాళ్ళు అయితే బ్యాకప్గా కొనుక్కున్నారు. యాక్షన్లో నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే వీళ్ళైతే బౌలర్స్ని చాలా తెలివిగా అండ్ యంగ్స్టర్స్ని అయితే కొనుక్కున్నారు. ఎనీవే వాళ్ళ ఐపీఎల్ 2025 కోసం ఏ ప్రాబబుల్ స్క్వాడ్తో వెళ్తే కప్పు కొట్టే అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు చూద్దాం. ముందుగా వాళ్ళ కెప్టెన్ మరియు ఓపెనర్ విరాట్ కోహ్లీ అయితే ఉంటాడో, అతనికి తోడుగా ఫిలిప్ సాల్ట్, ఇక నెంబర్ 3 లియామ్ లివింగ్స్టన్, నెంబర్ 4 రజత్ పడిదర్, నెంబర్ 5 కృణాల్ పాండ్యా, నెంబర్ 6 జితేష్ శర్మ, నెంబర్ 7 టిమ్ డేవిడ్, నెంబర్ 8 రసిక్ సలాం, నెంబర్ 9 భువనేశ్వర్ కుమార్, నెంబర్ 10 జాస్ హజీల్ వుడ్, నెంబర్ 11 ఎస్ దయాల్ మరియు ఇంపాక్ట్ ప్లేయర్గా మనోజ్ బాండ్గే కానీ స్వప్నిల్ సింగ్ కానీ ఉంటారు. మెయిన్ థింగ్ ఏంటంటే వీళ్ళ యాక్షన్లో ఈసారి కొన్న ప్లేయర్స్ వీళ్ళకైతే ప్రతిసారి ఫినిషర్స్తో ప్రాబ్లం ఉండేది, ఈసారి అయితే ఎక్సలెంట్ ఫినిషర్స్ ఉన్నారని చెప్పుకోవచ్చు. ఇక వాళ్ళ టీంలో లెఫ్ట్ రైట్ కాంబినేషన్ కోసం కృణాల్ పాండ్యాని నెంబర్ 3 కూడా పంపించే అవకాశాలు అయితే ఎక్కువ ఉంటాయి. చూడాలి ఎలా ఆడతారనే విషయానికి వస్తే. సో ఇది గైస్, వాళ్ళు యాక్షన్లో పర్ఫార్మెన్స్ ఇచ్చి వాళ్ళ ఓనర్స్ అయితే టీంని చాలా స్ట్రాంగ్గా అండ్ సాలిడ్గా బిల్డ్ చేసుకున్నారు. ఈసారి బోత్ ఓపెనర్స్ మరియు మిడిల్ ఆర్డర్లో అలాగే బౌలర్స్ కూడా మంచి టాప్ క్లాస్ పర్ఫార్మెన్స్ ఉన్నారు. ఈసారి వాళ్ళకి ఖచ్చితంగా కప్పు గెలిచే అవకాశాలు అయితే పుష్కలంగా ఉన్నాయి. వాళ్ళు సరిగ్గా పర్ఫార్మెన్స్ ఇవ్వాలి. మెయిన్లీ ఈసారి విరాట్ కోహ్లీ క్యాప్టెన్ చేస్తున్నాడు కాబట్టి ఎక్సలెంట్గా ఉంటుంది వాళ్ళ టీం కాంబినేషన్. ఆర్సీబీ ఫ్యాన్గా కాకుండా యాజ్ ఎ క్రికెట్ ఫ్యాన్గా చూడండి ఒకసారి, ఖచ్చితంగా వాళ్ళ టీం కాంబినేషన్ అయితే ఎక్సలెంట్గా ఉంది. ఈసారి కప్పు కొట్టే అవకాశాలు కూడా వాళ్ళకి పుష్కలంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. క్రికెట్ ఫ్యాన్గా చూడండి వాళ్ళ టీం స్ట్రాంగ్గా ఉంది.
సో ఇది గైస్ ఆర్సీబీ ప్రాబుల్ ప్లేయింగ్ 11, అలాగే కప్పు కొట్టే అవకాశాలు ఉన్నాయా లేదనేది ఈ వీడియోలో ఫుల్గా డిస్కస్ చేసుకున్నాం. నాకు తెలిసి ఈసారి ఖచ్చితంగా ఆర్సీబీ ప్లేయర్స్కి వెళ్ళే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు ఈసారి విరాట్ కోహ్లీ కెప్టెన్సీ చేస్తున్నాడు. మనందరికీ తెలిసిందే విరాట్ కోహ్లీ ఎలా చేస్తాడో. చూడాలి, వాళ్ళు బాగా పర్ఫామ్ చేస్తే ఖచ్చితంగా ప్లేయర్స్కి వెళ్తే వెళ్ళిపోతారు. సో క్రికెట్కి సంబంధించిన ఎలాంటి అప్డేట్స్ అయినా మీరు మన ఛానల్ ద్వారా తెలుసుకోవచ్చు. ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కుదిరితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.